మంచిర్యాల జిల్లా జిన్నారం అటవీ ప్రాంతంలో గిరిజనులు అటవీ శాఖ అధికారులకు మధ్య ఉద్రిక్తత నెలకొంది. నాయకపుగూడ వాగులోకి చేపల వేటకు వెళ్లినటువంటి 5 యువకులపై అటవీ శాఖ అధికారి లక్ష్మీనారాయణ దాడికి దిగడం తీవ్ర కలకలం రేపింది. వారిని అక్రమంగా అరెస్ట్ చేసి ఫారెస్ట్ ఆఫీస్ కి తరలించడాన్ని అదే గ్రామానికి చెందిన యువకుడు ఫోన్లో వీడియో తీశాడు. ఈ విషయాన్ని గ్రామస్తులకు చెప్పడంతో ఊరంతా ఫారెస్ట్ ఆఫీస్ కు చేరుకోవడంతో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇందన్పల్లి ఫారెస్ట్ రేంజ్ కార్యాలయాన్ని దిగ్బంధించిన గ్రామస్తులకి ఎమ్మెల్యే వెడ్మబొజ్జు మద్దతుగా నిలిచారు. ఎమ్మెల్యే స్వయంగా ఘటనా స్థలానికి చేరుకోవడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. అటవీ శాఖ అధికారుల తీరుపై ఆయన తీవ్రంగా ఫైర్ అయ్యారు. యువకులపై దాడికి దిగిన అధికారిని సస్పెండ్ చేయాలని అటవీ శాఖకు 24 గంటల డెడ్ లైన్ విధించడంతో ఇందన్పల్లి నివురుగప్పిన నిప్పులా మారింది. వాళ్ళని ఎలాంటి రిహాబిలిటేషన్ చేయకుండా వాళ్ళని హింసించే కార్యక్రమం చేస్తున్నారు. నిన్న చేపల వేటకు వెళ్తే ఒక సివిల్ డ్రెస్లలో లక్ష్మీనారాయణ డిప్టీ రేంజ్ ఆఫీసరు వాళ్ళని విచక్షణ రహితంగా కొట్టడం అనేది జరిగింది. ఒకడేమో గోరెళ్ళిపోయింది కొడితే, చేతులేమో వాసినాయి, వీపంతా వాసిపోయింది. అంటే కొట్టే అధికారం వీళ్ళకి ఎవరిచ్చారు? వాళ్ళు చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటే బాగుంటుండే, అదుపులో తీసుకొని వాళ్ళని ఏదైనా చేస్తే బాగుంటుండే. విచక్షణ రహితంగా కొట్టి 7 గంటల పాటు సుమారు ఫారెస్ట్లో తిప్పడం అనేది జరిగింది. పరిస్థితులు చేయి దాటిపోవడంతో అటవీ శాఖ కార్యాలయానికి అధికారులు తాళం వేసుకుని వెళ్లిపోయారు. అంతేకాదు ఉడుంపూర్లో అటవీ శాఖ తీరును తప్పుబడుతూ గ్రామస్తులు వారికి సహాయక నిరాకరణ ప్రకటించారు. అటవీ శాఖ కార్యాలయానికి నీటి సరఫరాను కూడా నిలిపివేశారు. ఉడుంపూర్ గ్రామస్తులు చేపట్టిన ఆందోళనకు పార్టీలకు అతీతంగా అందరూ మద్దతు తెలుపుతున్నారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు రితేష్ రాథోడ్ ఆందోళనకి తాము కూడా సిద్ధమే అని తెలిపారు. చట్టం ప్రకారం నడుచుకుంటున్న తమపై గ్రామస్తులు దాడికి యత్నించారని అటవీ శాఖ అధికారులు ఆరోపించారు. తమకు ప్రాణహాని ఉందంటూ కడెం పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశారు. దాడి కారణంగా 50,000 వరకు ఆస్తి నష్టం కూడా జరిగిందన్నారు. 100% మాకు ప్రజలే ముఖ్యం, మా నియోజకవర్గ ప్రజలే ముఖ్యం. ఉమ్మడి జిల్లాలో ఈ సమస్య చాలా తీవ్ర రూపం దాల్చింది. ఫారెస్ట్ వాళ్ళ అరాచకాలు రోజు రోజుకు మితిమీరుతున్నాయి. మేము మా ప్రజలను కాపాడడానికి మాకు పార్టీలు అవసరం లేదండి. అడవిని కాపాడుకుంటాం. బంగారంగా ఈ రోజు వరకు బతికుందంటే అడవి. స్మగ్లర్లకు ఇక్కడ అడుగు పెట్టకుండా కాపాడింది మా ప్రజానికం కాదా? ఈరోజు ఇదంతా అడవి బతికిందంటే మేము కాదా? కానీ మీరు ఆ అడవిని పులిని తెస్తాము కాపాడుకుంటామని మా బతుకులు చిందరవందర చేస్తే మేమెందుకు ఊకుంటామన్నా? ఈ విషయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి ఆలోచించాలా, రాష్ట్ర అటవీ శాఖ మంత్రి కొండ సురేఖ ఆలోచించాలా. ఎమ్మెల్యే గారికి కూడా మేము సపోర్ట్ చేస్తాం, నువ్వు కొట్లాడు, తప్పేం లేదు. మా ప్రజల భవిష్యత్తు ముఖ్యం, తర్వాత రాజకీయం. పూర్తి అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ నరేష్ లైవ్ లో సిద్ధంగా ఉన్న. నరేష్, ప్రెజెంట్ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? లేటెస్ట్ అప్డేట్స్. ఖానాపూర్ నియోజకవర్గంలోని ఇటు ఇందన్పల్లి అటు ఉడుంపూరు 2 ఆదివాసీ గూడాలలో ఒక ఉత్కంఠ పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఆదివాసీ వర్సెస్ అటవీ శాఖ అనే పోరు తీవ్రతరమైంది. ఇప్పటికే ఇందన్పల్లికి సంబంధించిన ఏరియాలో నాయకపూడకు సంబంధించిన 5 యువకుల మీద ఎఫ్ఆర్ఓ లక్ష్మీనారాయణ దాడికి దిగడం, ఆ దాడికి దిగిన వీడియోలు సోషల్ మీడియాలో హల్చల్ చేయడంతో ఈ ఘటన మీద ఆదివాసులు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. నిన్న అర్ధరాత్రంతా హైడ్రామా కొనసాగింది. ఎమ్మెల్యే వెడ్మబొజ్జు ఎంట్రీతో అరెస్ట్ చేసిన 5 అటవీ శాఖ అధికారులు విడుదల చేశారు. కానీ ఈ దాడికి పాల్పడ్డ లక్ష్మీనారాయణను వెంటనే సస్పెండ్ చేయాలి అంటూ 24 గంటల డెడ్ లైన్ను ఎమ్మెల్యే వెడ్మబొజ్జు అటవీ శాఖకు హెచ్చరికలు జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే ఇటు ఇందన్పల్లిలో ఒక ఉత్కంఠ వాతావరణం కొనసాగుతుంది. మరోవైపు ఉడుంపూర్లో ఈ నెల 1న ఉడుంపూర్కు సంబంధించిన ROFR పట్టాల్లో ట్రాక్టర్లతో పోడు రైతులు సాగు చేసుకుంటున్నారన్న సమాచారంతో ఆ ట్రాక్టర్లను స్వాధీనం చేసుకోవడంతో ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలోనే పోడు రైతులకు సంబంధించిన ట్రాక్టర్లను సీజ్ చేసి వాళ్ళ మీద కేసులు నమోదు చేస్తామంటూ అటవీ శాఖ అధికారులు బెదిరింపులకు పాల్పడ్డారంటూ పెద్ద ఎత్తున ఉడుంపూరుకు సంబంధించిన అటవీ శాఖ కార్యాలయం మీద ఉడుంపూరు గ్రామస్తులు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు, దాడికి దిగారు. ఈ దాడిలో 50,000కు పైగా అటవీ శాఖకు సంబంధించిన ఫర్నిచరు వస్తువులు సామాగ్రి ధ్వంసమయ్యాయంటూ మా ప్రాణాలకు కూడా హాని ఉందంటూ ఉడుంపూరుకు సంబంధించిన అటవీ శాఖ అధికారులు కడెం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు కూడా చేసిన పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఫిర్యాదును వెనక్కి తీసుకోవాలి, 17 మంది ఉడుంపూరుకు సంబంధించిన గ్రామస్తుల మీద కేసు పెట్టేందుకు సిద్ధమైన అటవీ శాఖ అధికారులకు సహాయ నిరాకరణ చేస్తున్నామంటూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. అటవీ శాఖ కార్యాలయానికి తాళాలు కూడా వేసుకొని అధికారులు వెళ్లిపోయిన పరిస్థితి, ప్రాణహాని ఉందంటూ. మరోవైపు అటవీ శాఖకు సంబంధించిన సిబ్బంది రెంటెడ్ ఎక్కడైతే ఉడుంపూరులో ఉంటున్నారో వాళ్లకు సంబంధించిన సిబ్బందికి ఎలాంటి సహాయం చేసేది లేదు, తాగునీళ్లు కూడా ఇచ్చేది లేదంటూ కూడా గ్రామస్తులు ముక్త కంఠంతో నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయానికి గ్రామ పంచాయతీ సర్పంచ్ చంద్రశేఖర్ కూడా మద్దతు తెలపడం,
ఇటు పార్టీలకు అతీతంగా కూడా ఉడుంపూరుకు సంబంధించి గ్రామస్తులకు ఆదివాసులకు గిరిజనేతలకు మద్దతు తెలపడంతో ఒకసారిగా ఈ సహాయ నిరాకరణ ఉద్యమం అనేది ఉడుంపూరు నుంచి ఇందనపల్లికి ఈ ఖానాపూర్కు సంబంధించిన ఏరియాల్లో అటవీ శాఖ ఆకృత్యాలకు పాల్పడుతుందంట ఆరోపణల నేపథ్యంలో ఎక్కడెక్కడైతే ఈ ఇష్యూస్ ఉన్నాయో ఆ ప్రాంతాల్లో అటవీ శాఖకు సహాయక నిరాకరణ చేసేందుకు బాట పట్టేందుకు ఆదివాసులు సిద్ధమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు 24 గంటల డెడ్ లైన్ లోపు ఇందనపల్లికి సంబంధించిన ఏరియాలో 5 యువకుల మీద దాడి చేసిన FRO లక్ష్మీనారాయణను సస్పెండ్ చేయకపోతే రేపు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం. పార్టీలకు అతీతంగా ముందు కదలి రావాల్సిన పరిస్థితి ఉంది. ప్రభుత్వాన్ని చెడ్డపేరు తీసుకొచ్చేందుకు అటవీ శాఖ ప్రయత్నాలు చేస్తుందంటూ ఎమ్మెల్యే వెడ్మబోజు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 24 గంటల డెడ్ లైన్ కు ఉదయం 6 గంటల వరకు సమయం ఉంది. రేపు ఉదయం 6 గంటల వరకు FRO సస్పెండ్ అవుతారా లేదా అనేది చూడాల్సి ఉంది. ఇప్పటికే FDPTకి సంబంధించిన శాంతారాం మీద ఎమ్మెల్యే వెడ్మబోజు తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇటు ఖానాపూర్ నియోజకవర్గమే కాకుండా మంచిర్యాల, నిర్మల్, ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా అటవీ శాఖ వర్సెస్ ఆదివాసీ పోరు తీవ్రతరమవుతుంది. థ్యాంక్ యూ నరేష్.